ప్రస్తుతం వరుస హిట్లతో యూత్ కి బాగా దగ్గరయ్యాడు శ్రీ విష్ణు. సింగిల్ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం. నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించారు. ఫిబ్రవరి 27న థియేటర్స్లోకి వచ్చిన విష్ణు విన్యాసం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్న సందర్భంగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర బృందం. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. నిన్న మార్నింగ్ షో వీక్గా ఉన్న కాడి నుంచి మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో కూడా బాగా పెరిగింది. ఇవాళ కూడా మార్నింగ్ కూడా బాగా బుక్ మై షోలో ట్రెండింగ్లో ఉంది. కంపల్సరీగా ఈ సినిమా హిట్ సినిమా, అందుకే మేము ఈవెంట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కూడా కంపల్సరీగా కావాలి. థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీతో పిల్లలతో ఈ వారం అంతా నెక్స్ట్ వీక్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసే సినిమా, ఏవి తేడా లేదు, కుటుంబం అంతా చక్కగా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. రివ్యూస్తో వీటితో సంబంధం లేకుండా ప్రజలు వాళ్ళ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అందరూ వెళ్ళి మూవీస్ చూశారు. చూసిన వాళ్ళందరూ మెసేజ్ పెట్టారు చాలా బాగుంది మూవీ అని చెప్పి. అందరికీ నచ్చింది మూవీ. నిన్న మ్యాట్నీ నుంచి సడన్ హైక్ అయింది టికెట్స్ కానీ, లేకపోతే జనాలు చూడడం కానీ. సో చాలా హ్యాపీగా అనిపించింది. కంటిన్యూస్ మెసేజెస్ వస్తున్నాయి యూఎస్ నుంచి, కెనడా నుంచి, ఇక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా. సో ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చూసిన వాళ్ళందరికీ చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. సో నెక్స్ట్ 2 వీక్స్ వరకు మూవీస్ లేవు. సో అది కూడా అడ్వాంటేజ్ కాబట్టి ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. సో హ్యాపీగా నవ్వుకోవడానికి మీ ఫ్యామిలీతో రండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ టీమ్ ఎంకరేజ్మెంట్ చాలా చేశారు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, హీరో గారి నుంచి. అలాగే ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేశారు. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి ఈ సాంగ్ నచ్చింది, ఎందుకు ఈ సింగర్ పెట్టారు, ఆ సింగర్ పెట్టారు అని చాలా డిస్కషన్లు, వాళ్ళ సాంగ్ చేసినట్టు నాతో డిస్కస్ చేయడం, అది చాలా చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అందరూ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా మళ్ళీ చూసి ఎంజాయ్ చేసుకోండి, పండగ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ద టీమ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. అండ్ మూవీ అంటే నిన్న చూశాను శ్రీరాములు థియేటర్లో. సో ఆడియన్స్ రియాక్షన్స్ అయితే అదిరిపోయింది. లైక్ చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ నైట్ చూసినప్పుడు లైక్ బుక్ మై షోలో అన్ని బ్లాక్ బస్టర్ లైక్ హౌస్ఫుల్స్ అవుతున్నాయని లైక్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ గ్రేట్ఫుల్ అట్ ద సేమ్ టైమ్. సో ఇంకా 2 వీక్స్ ఉంది. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ కనెక్ట్ అవుతారు అండ్ చాలా నవ్వుతారు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ ట్రాక్లోకి వెళ్తుంది, కానీ అది కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా వెళ్ళండి అండ్ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. విష్ణు విన్యాసం నిన్న వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ చేసాం. సినిమా నుంచి మార్నింగ్ షోకి వచ్చేసరికి కొంచెం మాకు చిన్న మిక్స్డ్ ఇది వచ్చినా సరే, ఎప్పుడు నేను ఏదైతే ఫ్యామిలీస్ని యూత్ని నమ్ముకుని సినిమా చేస్తానో అది ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి ఆ గ్రోత్ చాలా బాగా కనిపించింది. సో వెరీ హ్యాపీ. సినిమా చూసి మాకు మంచిగా ఇది చేస్తున్న వారందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఈ వీకెండ్ మేము ముందుగానే చెప్పినట్టు ఖచ్చితంగా నవ్విద్దాం అనే ప్రయత్నంతోనే చేసిన సినిమా అండి ఇది. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి, హ్యాపీగా 2 గంటలు నవ్వుకుంటారు. ఎక్కువ ఆలోచించక్కర్లేదు, సరదా క్యారెక్టర్లతోనే సింపుల్గా అయిపోయే సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ యూత్కి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి అందరికీ యూత్కి. అండ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది. ముఖ్యంగా టౌన్స్ నుంచి మాకు చాలా మంచి రిపోర్ట్ వచ్చిందండి. మంచి ఫుల్ చూస్తున్నాం. సో అది వీక్ అంతా కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూఎస్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లోనే ఒక హైయెస్ట్ నెంబర్ ఇచ్చారు ఫస్ట్ డేకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీమ్, మా సినిమాకి వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ, నయన్, సత్య గారు, బ్రహ్మాజీ గారు, ప్రవీణ్ గారు, అందరికీ పేరు మురళీ శర్మ గారు, అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ టెక్నీషియన్స్కి వస్తే సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ మన రాధన్ గారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మారుతీరావు ఒంగోలులో ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు. సో థ్యాంక్ యూ మారుతి. అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా, సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు, చాలా చాలా హ్యాపీ అండి మీ గురించి. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, మేము సడన్గా సినిమా ఫాస్ట్గా రిలీజ్ చేయాలి అనే థాట్కి రావడానికి గల కారణం, డిసెంబర్ ఆ టైంకి మన సినిమా అంతా
సమ్హౌ లీక్ అయిపోయిందండి, సినిమా లీక్ అయిపోయింది. లీక్ జరిగిపోయింది, ఎలా జరిగిందో తెలియదు. బట్ పొద్దున్నే లేచేసరికి సుబ్రహ్మణ్యం గారు ఫోన్, సార్ ఇలాగా లీక్ అయిందంటే నాకు అర్థం కాల ముందు లీక్ అవ్వటం ఏంటి అని. సమ్ ర్యాండమ్గా లీక్ అయిన సినిమా ఎలా అయిందో తెలియదు. దాన్ని కంప్లైంట్ రూపంలో దీని రూపంలో అన్నీ పెట్టాం. బట్ అది అప్పటికే కొంచెం స్ప్రెడ్ అవ్వటం వల్ల విపరీతమైన టెన్షన్ మా అందరికీ. పూర్తవలే సినిమా, హాఫ్ బేక్డ్గా ఉంది, ఎలాగా ఏం చేయాలి, ఇది బయటికి చెప్తే అది వేరే విధంగా వెళ్తుంది. సో ఆ యాంటీ పైరసీ వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి చాలా ధైర్యంగా మీరు నిలబడినందుకు, అండ్ చాలా తక్కువ టైం ఉన్నా కూడా సినిమాని పూర్తి చేసి మనం లాస్ట్ 10 days, ఒక వారం రోజులే ప్రమోషన్ కూడా మాకు టైం దొరికింది. అలాంటి గట్టి టైంలో కూడా ఆ ధైర్యంగా ఉండటం అనేది వెరీ ప్రౌడ్ అండి మీ గురించి.